ఎన్కౌంటర్లో భాగంగా కొన్ని ప్రదేశాల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగా ఈరోజు ఉదయం 11 గంటల సందర్భంలో కొల్లుపరలో ఒక ఇంట్లో ప్యాకెట్ ఆడుతున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది మనకు ఆల్రెడీ. దీని మీద మేము వాచ్ చేస్తున్నాము. ఈరోజు ఇన్ఫర్మేషన్ భాగం వాళ్ళు కొంతమంది అక్కడ ఆడుతున్న ఇన్ఫర్మేషన్ వస్తే ఉదయం 11 గంటల సందర్భంలో ఎస్ఐ గారితో పాటు కలిసి వాళ్ళ టీంతో పాటు కలిసి వెళ్ళి డీఎస్పీ గారి దగ్గర ప్రొసీడింగ్ తీసుకువెళ్ళి రైడ్ చేయడం జరిగింది. దీంట్లో ఆ ఇల్లు వచ్చేసరికి అక్కడ ఆ ఇంట్లో లేడు ప్రజెంట్ అయితే ఇంట్లో ఆ ఇంట్లో 3 వ్యక్తులు కలిసి ప్యాకెట్ ఆడుతూ ఉన్నారు. ఆ 3 వ్యక్తులు కూడా కొల్లుపర చెందిన వాళ్ళే. కూడా 21,500 రూపాయల అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. అక్కడ 3 ఫోన్లు ఉన్నాయి. ఆ 3 ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఎవరైనా ఈ విధంగా ప్యాకెట్ ఆడుతున్నా కానీ ఇళ్లలో కానీ పొలాల్లో కానీ ఎక్కడ ఆడుతున్నా కానీ ఇలాంటి వాటిని ఉపేక్షించము. ఇలాంటి వాటిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. మా దగ్గర కొన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. కొంతమంది ఆర్గనైజ్గా చేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాంటి వాళ్ళు కానీ మా కొల్లుపర లిమిట్స్లో కానీ తెనాలి రూరల్ లిమిట్స్లో కానీ ఎక్కడ ఆడితే అట్టి వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మన ఎస్పీ గారు కూడా చాలాసార్లు వార్న్ చేశారు అందరికి కూడా. అదేవిధంగా ఇప్పుడు చాలా మంది మీద పట్టుకుంటున్నాం. చాలా మంది ఆర్గనైజర్లు కూడా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. కొంతమంది ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్ వేయడం కూడా జరిగింది. అయినా వాళ్ళ మార్పు రాకపోతే వాళ్ళకి ఈసారి రిపీటెడ్ అఫెండర్ కింద కూడా అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. కనుక ఎవరు కూడా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దు. ఒకవేళ ఇలాంటి ఎవరైనా కానీ గ్యాంబ్లింగ్ కానీ జరుగుతున్నట్లయితే ప్యాకెట్ కానీ అదేవిధంగా కోడి పందాలు కానీ ఎక్కడ జరుగుతున్నట్లయితే తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ కానీ కొల్లుపర ఎస్ఐ గారికి కానీ నా నెంబర్కి కానీ లేదా డైల్ 112 నెంబర్కి కానీ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అట్లా ఇచ్చిన వారికి కూడా వాళ్ళ పేరు గోప్యంగా ఉంచుతాము. అదేవిధంగా వాళ్ళకి తగిన దాని యాక్ట్లోనే ఉందన్నమాట. ఎవరైతే గ్యాంబ్లింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి ఆ యాక్ట్ ప్రకారంగా కొంత అమౌంట్ కూడా వాళ్ళకి బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక ప్రజలు కూడా దీన్ని గుర్తుపెట్టుకొని ఇట్లాంటి ఎక్కడ జరుగుతున్నట్లయితే మన లిమిట్స్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరడం అయింది. థ్యాంక్ యూ.